ఓం శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతే నమో రాతపతియే నమో గణపతియే నమో పరమపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశనే శివసూతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః శ్రీ మహాగణాధిపతయే నమః. సుశ్రీ చాంద్రమానేన పర్వాది షష్ఠి సంవత్సరా మధ్య విశ్వాసునామ సంవత్సరే దక్షిణాయరే వర్ష ఋతు భాద్రపద మాసే శుక్లపక్షే చతుర్థ్యాం 27వ తారీఖున చక్కగా వినాయక చవితి అనేది భారతదేశంలో కానీ ఇతర దేశాల్లో కానీ చక్కగా జరుపుకున్నాము. ఈ నిమజ్జనం మీద చాలా ఏంటంటే 9 రోజులు కాస్త 11 రోజులు 14 రోజులు జరుపుకునే వాళ్ళు ఉన్నారు. ఈ చంద్రగ్రహణం మీద ఒత్తిడి ఎప్పుడైతే పడిందో ప్రజలంతా ఎన్ని రోజులు నిమజ్జనం చేయాలని చాలామంది మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. అందుకు ఈ విధంగా 9 రోజులే చేయాలైనా 9 రోజులు కానీ 10వ రోజు కానీ నిమజ్జనం చేయటం మంచిది. చంద్రగ్రహం వచ్చింది కాబట్టి ఈ విధంగా చంద్రగ్రహణం రాకపోయేసరికి మనకి 11 రోజులు కానీ 12 రోజులు కానీ 14 రోజులు కానీ చేసుకునేవారు చక్కగా ఉన్నారు. ఈ సంవత్సరమే మాత్రం చంద్రగ్రహం వచ్చింది కాబట్టి 9వ రోజు ఉద్వాసం చెప్పేసి 10వ రోజు మాత్రం తీయాల్సిందిగా పెద్దలు కూడా ఆ విధంగా చెప్తున్నారు. కాబట్టి మీరు ఆచరించడం చాలా మంచిది. ఈ వినాయకుడిని నిమజ్జనం ఎందుకు తీయాలనేది చాలామందికి అనుమానాలు కూడా స్టార్ట్ అయినాయి. స్థిర ప్రతిష్ట అనేది చాలామందికి కొంతమందికి తెలియదు. అందుకని స్థిర ప్రతిష్ట అంటే భూమి స్థాపనం చేయడం అంటే ఏదైతే మనం విగ్రహం ఏదైతే తీసుకున్నామో ఆ విగ్రహం అనేది ఒక గుళ్ళో చక్క చేసి చిర ప్రతిష్ట అనేది ఆ భూతి స్థాపనం అన్నమాట. ఇక అది భూలో ఉంటుంది కాబట్టి అమ్మవారు కానీ అయ్యగారు ఉంటారు కాబట్టి దాన్ని స్థిర ప్రతిష్ట అంటారు. దాని దగ్గరగా హోమాలు ఉంటాయి, అభిషేకాలు ఉంటాయి, మండపారాధనలు ఉంటాయి. దగ్గరగా 9-10 మండపాలు ఉంటాయి అన్నమాట. రోజు హోమాలు చేస్తూ ఉంటారు అన్నమాట. ఆ చండీ హోమం కానీ నవగ్రహాలు కానీ అభిషేకాలు కానీ రోజు అర్చనలు కానీ చక్కగా చేస్తూ ఉంటారు అన్నమాట. పొద్దున్నే అల్పాహారం తీసుకుంటారు. అల్పాహారం అయిపోగానే మళ్ళీ హోమానికి కూర్చుని ఏదైతే మన గ్రహాలు ఏవైతే ఉన్నాయో దాని దగ్గరగా హోమాలు చేస్తూ ఉంటారు అన్నమాట. అది అయిపోగానే ఆ సాయంత్రం పూట మళ్ళీ పూజలు చేసి మళ్ళీ యథావిధిగా మళ్ళీ భోజనాలు అనేది చక్కగా స్వీకరిస్తారు. అక్కడికి సంపూర్ణం. మళ్ళీ అదే 9 రోజులు కానీ 3 రోజులు కానీ ఆ ప్రతిష్ట అనేది చక్కగా చేసుకుంటూ వస్తారు. కొంతమంది 3 రోజులు పెట్టుకుంటారు, కొంతమంది 5 రోజులు పెట్టుకుంటారు అన్నమాట. దాని దగ్గరగా వీళ్ళు హోమాలు చేస్తూ ఉంటే మనం ఏదైతే అమ్మవారి మీద ఏదైతే అయ్యగారి మీద చేస్తుంటామో దాన్ని బట్టి అనేది మన అక్కడ ప్రతిష్ట అనేది మనం చేసే విధానం అనేది అమ్మవారి కానీ అయ్యగారి దగ్గరికి ఆ విధంగా వెళ్తుంది అనమాట. దాని దగ్గర తాడు కడతారు. అమ్మవారి దగ్గర నుంచి ఏ కలస్థానికి మొత్తం కడతారు. ఇక్కడి నుంచి ఆవాహన చేస్తాం కాబట్టి ఆవాహన నుంచి అక్కడ అమ్మవారికి వెళ్తుంది కాబట్టి అది భూమి స్థాపితం స్థిర ప్రతిష్ట అంటారన్నమాట. ఎప్పుడు ప్రతిష్ట అనకూడదు. ప్రతిష్ట అనేది భూమి స్థాపనం అంటారు. ఈ చర ప్రతిష్ట అంటే విగ్రహాన్ని తీసుకురావడం, పూజ చేయడం, దాని దగ్గర తీసుకెళ్ళి నిమజ్జనం చేయడం, దాని చర ప్రతిష్ట అంటారన్నమాట. అది కొంతమందికి చాలామందికి తెలియదు, చాలామంది అడుగుతూ ఉంటారన్నమాట. అందుకు మేము కూడా చక్కగా ఈ విధంగా చెప్పుకుంటున్నాం అన్నమాట. అది పెద్దల నుంచే వస్తున్న ఆచారం. ఈ చర ప్రతిష్ట అనేది చాలామందికి ఏంటంటే ఈ భాద్రపద మాసం వచ్చింది కాబట్టి ఈ ప్రతిరోజు వినాయక చవితి రాదు కాబట్టి భాద్రపద మాసంలో ఆ వినాయకుని మనం తెచ్చుకుని చర ప్రతిష్ట చేస్తాం కాబట్టి కొంతమంది 5 రోజులు చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంత 3 రోజులు చేసుకునే ఉంటారు, కొంత 2 రోజులు చేసుకునే వాళ్ళు 7 రోజులు 9 రోజులు 11 రోజులు చేస్తుంటారు. కాబట్టి ఇది చర ప్రతిష్ట అంటారు. ఏంటంటే ఆ మట్టితో చేసిన విగ్రహాన్ని ఏదైతే మనం తీసుకొస్తామో ఆ పూజ చేస్తాం కాబట్టి ఆ విధంగా చర ప్రతిష్ట అంటారు. స్థాపితం అనేది భూమి స్థాపితం అనేది అది 365 రోజులు చేస్తాం. చేస్తేనే దానికి తగ్గట్టుగా అనుష్ఠానం చేసి దాని తగ్గ పూజలు చేస్తే కానీ అది 365 రోజులు అనేది భూమి స్థాపన చక్కగా ఉంటుంది. అది స్థిర ప్రతిష్ట అంటారు. అంటే స్థిరంగా ఉండేదాన్ని స్థిర ప్రతిష్ట అంటారు. చర ప్రతిష్ట అనేది తీసుకెళ్లి నిమజ్జనం చేయడం 3 రోజులు 5 రోజులు ఎన్ని రోజులు పెట్టుకుంటారో అన్ని రోజులు దాన్ని చర ప్రతిష్ట అంటారు. ఈ వారంలో సెప్టెంబర్ 7వ తారీఖున సంపూర్ణ చంద్రగ్రహణం వచ్చింది కాబట్టి నిమజ్జనం ఏవైతే ఎక్కువ రోజులు పెట్టుకుంటారో వాళ్ళు చక్కగా ముందే రోజే తీయాలి. మేము తీయం అట్నే ఉంచుతారంటే మాత్రం దాని తగ్గట్టుగా ఆ గ్రహణం ఏ విధంగా చూపిస్తుందో ప్రభావం ఆ విధంగా చూపిస్తుంది. అందుకని చక్కగా గ్రహం తెచ్చుకున్నారు కాబట్టి స్వామివారి దగ్గర నుంచి పూజలు అందుకుంటున్నారు కాబట్టి దాని దగ్గర మీరు 9వ రోజు ఉద్వాసం చెప్పేసి 10వ రోజున
నిమజ్జనం చేయడం అనేది పెద్దల నుంచి సలహా తీసుకున్నాం కాబట్టి దాని తగ్గట్టు మీకు చెప్తున్నామట. ఒకవేళ 9 రోజులు తీయకుండా గ్రహణం పోయిన తర్వాత కూడా మీరు చేశారంటే దాని తగ్గట్టుగా మీరు ధనలాభం నష్టపోవచ్చు. ఏవైతే ఉన్నాయో దాని దగ్గర ప్రభావం అనేది, ఆ గ్రహణ ప్రభావం అనేది మీకు చక్కగా ఆ విధంగా చూపిస్తుంది. దోషాలు కలుగుతూ ఉంటాయి, చాలా దరిద్రంతో బాధపడుతూ ఉంటారు, వచ్చిన సంపాదన కూడా మీకు అందక ఉండవచ్చు. ఆ విధంగా 9 రోజులు చక్కగా గణపతి దగ్గర పూజలు అందుకున్నారు కాబట్టి 9వ రోజు ఉద్వాసం చెప్పేసి 10వ రోజు నిమజ్జనం చేయడం అనేది మనకు ఆచారం. ఆ విధంగా ఆ స్వామివారి కృపా కటాక్షంతో చక్కగా ఉండాలి. ఎలాంటి మీరు అపనిందులు కాకుండా, ఎలాంటి ఇబ్బందులు పడకుండా చక్కగా నిమజ్జనం చేయడం అనేది మా ఆనవాయితీగా మేము పెద్దల సలహాతో మేము చెప్తున్నాం అన్నమాట. శుభం భూయాత్.